కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చింది. 10th ఎగ్జామ్ హాల్లో సిమెంట్ బస్తాలు నిల్వ ఉంచారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు వచ్చే సమయానికి బస్తాలను తీయించే పని మొదలుపెట్టారు. తీరా ఎగ్జామ్ రాసే ముందు ఈ ఇబ్బందులేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 10వ తరగతి విద్యార్థులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చింది. 10th ఎగ్జామ్ హాల్లో సిమెంట్ బస్తాలు నిల్వ ఉంచారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు వచ్చే సమయానికి బస్తాలను తీయించే పని మొదలుపెట్టారు. తీరా ఎగ్జామ్ రాసే ముందు ఈ ఇబ్బందులేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 10వ తరగతి విద్యార్థులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చింది. 10th ఎగ్జామ్ హాల్లో సిమెంట్ బస్తాలు నిల్వ ఉంచారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు వచ్చే సమయానికి బస్తాలను తీయించే పని మొదలుపెట్టారు. తీరా ఎగ్జామ్ రాసే ముందు ఈ ఇబ్బందులేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 10వ తరగతి విద్యార్థులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చింది. 10th ఎగ్జామ్ హాల్లో సిమెంట్ బస్తాలు నిల్వ ఉంచారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు వచ్చే సమయానికి బస్తాలను తీయించే పని మొదలుపెట్టారు. తీరా ఎగ్జామ్ రాసే ముందు ఈ ఇబ్బందులేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ దత్తు అందిస్తారు. దత్తు. అమూల్య, కోనసీమ జిల్లా అమలాపురంలో అధికారుల నిర్లక్ష్యం మరొకసారి బయటపడింది. 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. దాదాపు జిల్లా వ్యాప్తంగా 135 సెంటర్ల విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, విద్యాశాఖ అధికార యంత్రాంగం మొన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఈ స్కూలు పరీక్షలు రాసిన గదిలో ఈ సిమెంట్ బస్తాలు, బియ్యం బస్తాలు నిర్వహించారు. అది అప్పటికప్పుడు పొద్దున్నే విద్యార్థులు పరీక్షకు హాజరవుతారన్న సందర్భంలో వాళ్ళు దాన్ని వేకెట్ చేయించడానికి, ఖాళీ చేయించడం పనులు ప్రారంభించారు. దీంతో తీవ్ర దుర్గంధం కావచ్చు, తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. అదే విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇలాంటి పరీక్షలు ఉన్నాయని ముందే తెలుసు కదా. ఈ సందర్భంలో ముందు నుంచి వీటిని క్లియర్ చేసుకోవాలి తప్ప ఇప్పుడు చేయడం పెట్టని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే సిబ్బంది మాత్రం ముందు అర్జెంటుగా బస్తాలను ఖాళీ చేయించి హడావుడిలో పనిలో పడతాం తప్ప తల్లిదండ్రుల మాట కానీ విద్యార్థుల మాట కానీ పట్టించుకునే దాఖలాలు లేదు. ప్రస్తుతం అయితే ఈ నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దత్తు.